వీటిని కొంచెం మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న సెలరీ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఎండు మిరపకాయ పేస్ట్, సోయా సాస్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్, ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలుపుతుంటే చక్కగా చైనీస్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యంతో చేసి పెట్టుకున్న అన్నం, బాస్మతి బియ్యం కదా, మరీ ఎక్కువగా కలపకుండా కొంచెం ఇలా లైట్గా. ఇలా టాస్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కలిపితే అన్నం తిరిగిపోతుంది. ఇప్పుడు అన్నం వేసిన తర్వాత మళ్ళీ మొత్తం రైస్ అంతా వేడవ్వాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇలా బౌల్లో వేసుకుందాం.